హాయ్ హలో నమస్తే. శ్రీనగర్ నుంచి బయలుదేరా. ఈ జర్నీ ఎక్కడికి పోతుందో నాకు అర్థం కాదు. శ్రీనగర్ నుంచి రైడ్ స్టార్ట్ అయింది. ఇది శ్రీనగర్. రోడ్లు అయితే రోడ్లు కాదు, మనుషులు. ఈ మనుషులు హిందువులు అంటే అస్సలు నమ్మరు, అర్థమైపోయింది అది. జమ్మూ కాశ్మీర్, ఐ లవ్ కాశ్మీర్. కాశ్మీర్ వదిలేసిపోతున్నాయి ఇక. ఎంత सोनामार्ग मैं आ रहा हूँ. वेलकम टू मणिगाम. अम्मा पुलिस वाला भी रहे चेकिंग. देट्रा చాంది ఎంతగానో ఆగింది. పేరు పోలీసులు ఆపారు చెక్కింగ్. బ్రో లేహ్ 400, కార్గిల్ 174, బాల్టాల్ 70 किलोमीटर, सोनामार्ग 55. चलो कारगिल होऊंगा, कारगिल से लद्दाख होऊंगा. सोनामार्ग, सोनामार्ग आ गया भाई. सोनामार्ग आओ. श्रीनगर टू लेह మధ్యలో సోనామార్గ్. ఏ అమర్నాథ్లో చూసిన తర్వాత ఇవన్నీ జిబి అనిపిస్తుంది నాకైతే. లేహ్ 350, 130 అలా పోతే ఎంతరా? 220నా? కార్గిల్ లేహ్ సోనామార్గ్ వచ్చా. రోడ్డే నార్మల్గా ఉంది కానీ చూడ్డానికి లొకేషన్ అదిరిపోయింది. డ్రోన్ వేస్తే ఉంటుంది సామి రాంగా, అసలు మామూలుగా ఉండదు. శ్రీనగర్ టు సోనామార్గ్ 70 కిలోమీటర్స్ ఉంది. ఇంకా రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారు, టన్నెల్ వేస్తున్నారు, చాలా చేస్తున్నారు. ఇంకా మొత్తం నార్త్ ఇండియానే
తవ్వేసుకుంటున్నారు. సోనామార్గ్ రూట్ ఎండ మింగుతుంది. మీదకి వచ్చింది ఎండ, అందుకే చిరాకు వస్తుంది. వెనకాల ఉంటావు, లేకపోతే సైట్ నుంచి వస్తే ఇంకా మొత్తం ముఖం మీదనే పడుతుంది ఎండ అంతా. లంగ కొడుకు కదరా. చలికాలం వస్తే ఇక వస్తుంటుంది. అయితే చెట్ల మీద మొత్తం స్నోనే ఉంటుంది. లదాఖ్ దీనికి మించి ఉంటుంది బాబాయ్. ఆ రోజా పన్న 3 రోజుల నుంచి నిద్ర పిచ్చి వస్తుంది. అందుకే సరే నిద్రపోతేగా ఎన్నో వేడికి చచ్చిపో. సోనామార్గ్ వెల్కమ్ టు సోనామార్గ్. టడా వా కళ్ళు చెదిరిపోతున్నాయి వర్మ. మార్క్ నాకేంత ఒక్కలేదు కదా, ఎవడెక్కలేదు. సోనామార్గ్, దిస్ ఈజ్ సోనామార్గ్ రవి. స్నో లేదు మరి సోనామార్గ్లో. దిస్ ఈజ్ సోనామార్గ్ వచ్చిన శ్రీనగర్ సోనామార్గ్ 100 ఇదే 70 అంత ఉంది. సవారీలు ఏమున్నాయని. కార్గిల్ ఎట్లుంటుందో ఏమో. స్నోల్యాండ్ కార్గిల్కి వెళ్ళే రూటు ఉంది, సూపర్ ఉంది రూటు. ఆసమ్ అంటే ఆసమ్ ఉంది. అది బాల్టాల్ అమర్నాథ్ యాత్ర చేసే రూటు. ఇక అక్కడక్కడ ఇట్లా వస్తాయి, తప్పదు ఇక స్లోగా పోవాలి.
కార్గిల్కి వెళ్ళే రూట్ బాబా ఇది. అసలు ఎలా ఉందో చూడండి ఇది. బా ఎంత కూల్ ఉందో ఇక్కడ. కార్గిల్ పోతున్న శ్రీనగర్ టు కార్గిల్ రూట్ ఇది. రీల్స్లలో చూసి చూసి అసలు నమ్మలేదు కానీ అబ్బా 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 ఏకదమ్ ఉంది ఇది. డా రెండు కళ్ళు సరిపోతలేదు బాబాయ్ చూడడానికే. నా ఎఫ్జెడ్ బండి ఇంతగానో తీసుకోవద్దని నా కళ్ళలో కూడా అనుకోలేదు నేను. నా కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో టాప్ ఉంది ఇక్కడ, టాప్. జోజిలా రూట్ ఇది. అబ్బా ఇలాంటి పర్వత శ్రేణుల్లో బతకాలంటే బతకలేమురా. మా అంటే 3 నెలలు 4 నెలలు బతకచ్చు, తర్వాత చలికి చచ్చిపోతాం. వావ్. అరే అమ్మ ఇటేంద్ర ఇంత పెద్దగా ఉంది ఇది. కార్గిల్ పెద్ద పెద్ద రాళ్ళే ఉన్నాయి కార్గిల్లు. ఇదేదో మెమోరియల్ టైప్ ఉంది ఇక్కడ. Thanks for visit. You are at Zojila altitude 11,649 feet. Project Vijayak, Kargil 96, Leh 326 kilometers. Welcome to Ladakh. लद्दाख आ गए रे, लद्दाख आ गए. చలో రే భయ్. ఇది లదాఖ్ గేట్. అయిపోయిందిరా, జమ్మూ కాశ్మీర్ అయిపోయింది, లదాఖ్లో అడుగెట్టా. అమ్మ పెద్ద లారీ ఉంది రిల్లు. ఎత్తి దెంగుతుంది వా. ఏ కార్గిల్, శ్రీనగర్ టు కార్గిల్ రోడ్. వావ్, భూప్రపంచమే గిరా 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 తిరుగుతున్నట్టున్నది అయ్యా. నాకైతే ఇటు రావద్దనుకున్నా కానీ ఎందుకు రావద్దు అయింది. ఇక ఇంత దూరం వచ్చి ఇటు రాకపోతే ఎలా రమ్మజే. బాగుంది, సూపర్గా ఉంది. వెల్కమ్ టూరిజం టూరిజం డెవలప్మెంట్ అథారిటీ కార్గిల్. సూపర్. రాగానే వెళ్ళిపోవాలన్నా.
ఇక్కడ చెక్కింగా కార్గిల్ వారి మెమోరియల్. కొండలేందిరో నా తిరుడేందిరో. తెచ్చి ఎక్కడో ఒక దాన్ని తెచ్చి గిల్ల దాకులా కార్గిల్ల తెచ్చుకున్నాయి ఈ బండిని. ఏమిరా మనం ఏం చేయాలరా చెప్పు, ఏం చేయాలి చెప్పు. ఎక్కడెక్కడో కాశ్మీర్, కన్యాకుమారి, ఒక చిన్న ఒక 5 నుంచి వచ్చింది. ఇరవైలో పోతే ఎలా పోతుంది బండి 40 రోడ్లో. ఎండ మొత్తం సంపు తెంగుతుంది. ఎండ ఆగితే గాలి వస్తుంది కానీ సంపు తెంగుతుంది. ఆ రూట్లు చూడు బాబాయ్ ఎట్లా ఉన్నాయో, కొత్తగా ఉన్నాయి. ఎంత కష్టపడుతున్నారు ఇవైతే. అసలు రూట్ వాటర్ ఫాల్ సూపర్ అంటే సూపర్ ఉంది. అలా కొండలను చూస్తున్నా. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్కి వచ్చా లదాఖ్. 10 రోజులు ఉన్నా కదా, 4 రోజులు ఉన్నట్టున్నా లదాఖ్లో. పిచ్చగా తిరిగినా కానీ ఈ రూట్లో రాలేదు. అటు నుంచి మనాలి నుంచి వచ్చా. ఇప్పుడు ఈ కార్గిల్ యాత్ర చేసి ఈ కార్గిల్ నుంచి వెళ్తుంది. శ్రీనగర్ టు కార్గిల్ అండ్ లేక్. అందురా తిరగండి బాబాయ్ కొంచెం అన్నా. ఎందుకో ఈ లైఫ్ అర్థమై చెప్పలేదు అన్న. అటు నుంచి వచ్చిదన్నా ఇది మాత్రం దొరికిందనుకో రోడ్డు ఊడ్చుకోవద్ది.
మిలిటరీ వాళ్ళు మాత్రం గ్రేటర్ అయ్యా. ఎండలో ఉన్నారు, పైన పైన నిలబడి అట్నే చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మరి అంత ఘోరం ఆడ మిలిటరీ వాళ్ళు చచ్చిన తర్వాత వచ్చే ఎక్స్రేషే చూస్తున్నారు, కానీ బతికుండగా వాళ్ళు ఎంత కష్టం చేస్తున్నారో చూస్తలేరు. అమర్నాథ్ అయితే ఇంకా మరీ ఘోరం. ఆ కొండల గుట్టల పైన నిలబడాలి రోజంతా. స్మాల్ విలేజ్ ఆగయ్యా. అబ్బో ఈ రాళ్ళ రప్పలు చూడు, ఇది ఆగదు, ఊరికొత్తది కిందికి. వర్షం పడిందంటే చాలు, వర్షం గిత్త ఎత్తుకే గిట్ల వచ్చిందంటే చాలు ఉరికొత్తాయి అని బడబడ ఉరికొత్తాయి. ఉత్తనే రాలిపోయే అన్ని రాళ్ళు. టర్నింగ్ కూడా ఎట్టుందో. ఓహో ఇచ్చి చూడని అసలు ఎలా ఉండయో. వింత ప్రపంచం ఇది, వింత ప్రపంచం. లదాఖ్ కార్గిల్లోకి వచ్చా, కార్గిల్ దగ్గరికి. వేడి కొడుతుంది, ఘోరమైన వేడి. ఇంత వేడి ఉందేరా అయ్యా. వేడి చేసే గుద్దల దమ్మైతుందని ఇంత దూరం వస్తే ఈడ వేడి కొడుతుంది. హైదరాబాద్ ఏమో వర్షం పడుతుందట పిచ్చిగా. ఈడేమో ఇంతగానం వేడి ఉంది ఇక్కడ. వాటే ఎక్కువ హద్రిపోయింది. ఇటో రోడ్ అవుతుంది, ఇటో రోడ్ అవుతుంది. ఇది 2 వే మళ్ళీ ఇక్కడ. టన్ 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 టన్. లదాఖ్ ఎవడు చేసి పెట్టు వీలాగ్స్, కానీ ఎక్కువగా ప్రతి ఓడు లదాఖ్ అని 7 దాకా తెచ్చుకొచ్చుకున్నారు అబ్బాయి బండ్లని. రోడ్లు తొమ్మినోడికి దండం పెట్టాలి ఈ రోడ్లు. ఎందుకంటే ఈ రోడ్లు ఎప్పుడు ఉంటాయో తెలియదు, ఎప్పుడు పోతాయో తెలియదు. ఇది చూడండి ఎలా ఉందో అసలు. ఎవరి అమ్మ కార్గిల్ రోడ్లే ఇట్లా ఉంటే, కార్గిల్ రూటే ఇలా ఉంటే మనాలి రూట్ ఎలా ఉందో ఏమో. వీళ్ళు గ్రేటర్ అయ్యా. ఊడుస్తా క్లీన్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. ఏం పడినా సరే, చిన్న రాయి పడినా సరే క్లీన్ చేస్తూ ఉంటారు.
ఇదంతా కార్గిలేనా అయితే మొత్తం పంచతన టైప్ ఉంది కార్గిల్ పోలీస్. ఇది కార్గిల్ లోపల సిటీ. ఏదైనా తిన్నా అనుకుంటే చూడు, తినేసి ఉందాం ఎక్కడన్నా.